ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరికి వందనాలు. మరి యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా, మనకు హామీగా మరియు బలిగా ఉన్నాడు అటువంటి ఆలోచనతో నేటి డివోషన్ ప్రారంభిద్దాం. ప్రాచీన యూదుల సమాజంలో ఒప్పందం అనే ఒక పదం మనం గమనించవచ్చు. మరి ఒప్పందం అంటే మరేదో కాదు, ఇరువురు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి నిబంధన అని మనం చెప్పుకోవచ్చు. మరి హెబ్రూ భాషలో ఈ యొక్క నిబంధన అనే పదం చీల్చడం అనే పదానికి ఆ యొక్క అర్థాన్ని ఇస్తుంది. అంటే ఒక జంతువుని చీల్చడం ద్వారా ఇరువురు వ్యక్తులు ఒక ఒప్పందంలోకి తీసుకురాబడతారని అర్థం అన్నమాట. దేవుడు అనేక మార్లు అనేక వ్యక్తులతోని నిబంధన చేసుకోవడం జరిగింది. కొన్ని నిబంధనలు షరతులతో కూడుకున్నవి. అంటే ఆ నిబంధన కొనసాగించడంలోని దేవుని ప్రమేయం మరి మనిషి యొక్క ప్రమేయం కూడా ఉండాలి. మరి షరతులతో కూడుకున్నది కాదు అనేటటువంటిది అది కేవలం దేవుని మీద ఆధారపడి ఉన్నది. మరి ప్రాముఖ్యంగా మరి బైబిల్లో మనం చూస్తే 2 నిబంధనలు, మరి మన బైబిల్ గ్రంథం 2 భాగాలుగా చూస్తే ఒకటి పాత నిబంధన, ఇంకోటి కొత్త నిబంధన. మరి పాత నిబంధనలో ప్రాముఖ్యంగా దేవుడు ఇశ్రాయేల్ జనాంగంతో ఏర్పరచుకున్నటువంటి నిబంధన ధర్మశాస్త్రం. అది రాతి పలకల మీద చెక్కబడిందిగా మనం చూస్తున్నాం. అది మోషే ద్వారా ఇవ్వబడింది. మరి ద్వితీయోపదేశకాండం 5:5లోని మోషే దేవునికి మరియు మనిషికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు మనం చూడవచ్చు. మరి కోడెల యొక్కయు మేకల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా ఈ యొక్క పాప క్షమాపణ అనేది సాధ్యపడింది. కానీ దేవునికి తెలుసు, తన యొక్క సమస్త జ్ఞానంలో దేవునికి తెలుసు ఈ యొక్క ఇశ్రాయేలీలు ఎంతో కాలం కొనసాగలేరు, లేదా ఆ నిబంధనలో కొనసాగలేరని. అందుకనే దేవుడు ఒక నూతన నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గమనించండి, కొత్త నిబంధన ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఒకటి ఉంది అంటే మరి పాత నిబంధన ఎందుకు అనే ప్రశ్న కూడా తలెత్తవచ్చు. నిజానికి ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే పాపాన్ని పాపంగానే తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క అవసరాన్ని కనపరచడానికి, మరి దేవుని యొక్క దైవిక ప్రణాళికలో క్రీస్తు యొక్క రక్షణ అంశాన్ని లేదా దాని యొక్క లోతును తెలియపరచడానికే ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మరి నూతన నిబంధన అనేది మరి కృపలో విశ్వాస యొక్క హృదయం మీద రాయబడినటువంటి ఒప్పందంగా మనం చూడవచ్చు. అందుకనే 1 తెస్సలోనిక 5:24 ప్రకారం మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. అంటే దేవుడు మొదట మనలో చేసేటటువంటి కార్యం ఇది. అది ఏంటి అంటే ఆయన మనల్ని ఏ విధంగా మలుస్తాడో అనేది ఆయన చిత్తమై ఉంది. అది జరిగితే మనం దేవుని స్వరూపం చెప్పున ఆయనను బయలుపరుస్తూ ఉంటాము. అది దేవునితో మనం నడిచేటటువంటి జీవితాన్ని కలిగి ఆయనతో చేసేటటువంటి సహవాసం ద్వారా మనం దేవుని బయలుపరుస్తాం మన జీవితంలోని. అంటే ఈ యొక్క నూతన నిబంధనకు మరి పాత నిబంధనకు మోషే ఏ విధంగా మధ్యవర్తిత్వం వహించాడు, ఈ యొక్క మధ్యవర్తిత్వంతో పాటు ఒక బలి కూడా ఇవ్వబడింది. అది రక్త ప్రోక్షణ అనేది జంతు బలి. ఆ యొక్క బలి లేకుండా ఏ ఒక్క వ్యక్తి అంగీకరింపబడ్డాం. కానీ యేసుక్రీస్తే ఈ యొక్క నూతన నిబంధనకు మధ్యవర్తిగా, హామీగా, బలిగా కూడా ఉన్నాడు. అంటే పరిపూర్ణ మనిషిగా మన పట్ల దేవుని ముందు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు యేసుక్రీస్తు. అదేవిధంగా ఒక దేవునిగా కూడా మనందరి ముందు కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంటే ఇరువురు మధ్య మరి శాంతిని నెలకొల్పాలి అనే ఉద్దేశమే దేవుడు కలిగి ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఉద్దేశంలో భాగంగా ఎవరు దాన్ని సాధ్యపరచగలరు అంటే సంపూర్ణ మానవునిగా ఉన్నటువంటి క్రీస్తు, అదే సమయంలో సంపూర్ణంగా ఉన్నటువంటి దేవుడిగా ఉన్నటువంటి క్రీస్తు వల్లనే ఇది సాధ్యపడుతుంది. మరి ఆదాముని మొదలైనటువంటి పాపము ప్రతి ఒక్కరి మీద మోపబడింది. పాపం ఏం చేసింది?
మనిషిని దేవుని నుంచి దూరపరచడం జరిగింది, లేదా మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి దూరం అనేది మనం చూడొచ్చు. కానీ ఒక మతపరమైనటువంటి ఆచారాల ద్వారా కానీ మరి బలుల ద్వారా కానీ ఈ యొక్క వ్యక్తి దేవుని సమీపించలేడు. అందుకనే క్రీస్తు యొక్క ఆలోచనలోని తండ్రి యొక్క ఆలోచన చెప్పిన మరి ఆయన కల్వరి శిలువ మీద చిందించినటువంటి రక్తం ద్వారానే ఇప్పుడు ఏం చేయబడ్డాం అంటే మనం దేవునికి సమీపింపబడ్డాం. ధర్మశాస్త్రం అయితే ఈ యొక్క వ్యక్తిని నీతిమంతునిగా తీర్పు తెచ్చదు. నిజానికి ధర్మశాస్త్రం ఖండిస్తుంది, వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి వాళ్ళని ఖండిస్తుంది. అంతేగాని ఈ యొక్క వ్యక్తి కూడా మరి యాకోబు 2:10 ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గాయకుని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. కానీ రోమా 3:22 యేసుక్రీస్తు నందుల విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అన్నది. అంటే పాత నిబంధనల్లో ఈ యొక్క వ్యక్తి మరి నీతిమంతుడిగా అయితే తీర్పు తీర్చబడలేదు. కానీ మరి నూతన నిబంధన ప్రకారం ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరు నీతి అను వస్త్రాన్ని ధరించుకున్నట్లు మనం చూస్తున్నాం. అది ఈ క్రీస్తు వల్ల సాధ్యమైంది. మరి పాత నిబంధనలో మరి యాజకత్వం వహించినటువంటి ప్రతి ఒక్కరు మరి వాళ్ళ సమయం ముగిసిన తర్వాత వారి యొక్క యాజకత్వం కూడా అక్కడితో ముగిసింది. కానీ క్రీస్తు ప్రధాన యాజకునిగా ఈ యొక్క భూలోకంలో జీవించినప్పుడు కూడా దేవునికి మనిషికి మధ్యవర్తిత్వం వహిస్తూ, అంతేకాకుండా ఆయన చనిపోయి పునరుద్ధానుడు అవ్వడం ద్వారా కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మధ్యవర్తిత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆ యొక్క ప్రధాన యాజకత్వాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఆయన యొక్క బలి అనేది శాశ్వత కాలానికి దేవుని ముందు ఉంచబడినటువంటి బలి అంగీకారంగా. అందుకనే దేవుడు ముందు విశ్వాసంగా ఉన్నటువంటి మనం శరీరధారణగా చేయటటువంటిది ఏం లేదు, మన శరీరంతో చేయలేదు ఏం లేదు. రోమా 8:8 శరీర స్వభావం గలవారు దేవుని ముందు సంతోషపరచబడలేరు. కానీ సాతానుడు కోరుకునేది అది, మన శరీరంతోనే దేవుని ముందు ఏదో చేయాలని, దాని ద్వారా అంగీకరింపబడతామనే మనకి చెప్తూ ఉంటాడు. కానీ దేవుడు అయితే ఈ యొక్క శరీరాన్ని అంగీకరించలేడు. కానీ దేవుడు అంగీకరించింది ఏంటంటే మరి శాశ్వత కాలానికి మధ్యవర్తిగా ఉండేటటువంటిది, మరి శాశ్వత కాలానికి హామీగా ఉండి శాశ్వత కాలానికి బలిగా ఉన్నటువంటి క్రీస్తుని మాత్రమే అంగీకరిస్తాడు కదండి. దేవుడి యొక్క చిన్న డివోషన్ దీవించుగాక. ఆమేన్.